జై గురుదత్త, జై శ్రీదత్త. మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను తెలుసుకుందాం. మొదటి ప్రయత్నం. ఇది ఒక అవధూత చరిత్ర. ఇది ఒక సాధకుడికి జీవనయానం. 1970వ సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో ఒలేటివారి పాలెం మండలంలో గల మాలకొండ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీ లక్ష్మీ నరసింహుడు స్వయంభూగా వెలిసిన స్థలం ఇది. వారంలో ఒక్క శనివారం నాడు మాత్రమే శ్రీ స్వామివారికి అర్చనలు జరుగుతాయి. మిగిలిన 6 రోజులు ఆ దేవాలయం మూసివేసి ఉంటుంది. కొన్ని శతాబ్దాల నుంచి ఉన్న ఆచారం ఇది. 6 రోజుల పాటు ఆ లక్ష్మీ నరసింహుడు ఋషులు దేవతలచే పూజింపబడతాడని, ఒక్క శనివారం నాడు మాత్రమే మానవ పూజకు అర్హత ఉందని స్థల పురాణము. అక్కడ స్వామివారిని శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామివారుగా పిలుస్తారు, కొలుస్తున్నాము. ఆ మాలకొండకు దక్షిణ దిశగా ఉన్న మొగిల్చెర్ల వాస్తవ్యులు శ్రీ ప్రావణి శ్రీధర్రావు, నిర్మల, ప్రభావతి దంపతులు. మొగిల్చెర్లలో ఉన్నవే 4 బ్రాహ్మణ కుటుంబాలు. అందులో వీరి కుటుంబం ఒకటి. మొగిల్చెర్ల గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల కూడా వీరి కుటుంబానికి మంచి పేరు ఉంది. మాలకొండ దేవస్థానానికి శ్రీ శ్రీధర్రావు గారు ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడిగా ఉండేవారు. అదీ కాక ఆ దంపతులు మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడికి భక్తులు. పావని, నిర్మల, ప్రభావతి గారు ఆ సరికే తెలుగులో రచయిత్రిగా పేరు తెచ్చుకొని ఉన్నారు. ప్రతి శనివారం ఆ దంపతులు క్రమం తప్పకుండా మాలకొండకు వెళ్ళి ఆ స్వామిని దర్శించి వచ్చేవారు. మొగిల్చెర్ల నుంచి 2 ఎద్దులతో కట్టబడిన గూడు బండిలో తమతో పాటు మరో 10 మందికి ఆహారం ఇంటి నుంచే తయారు చేసుకొని మాలకొండకు తీసుకువెళ్ళేవారు. మాలకొండ పైకి వెళ్ళటానికి ఆ రోజులలో రోడ్డు సౌకర్యం లేదు. అందువల్ల కొండ కిందనే తమ బండిని ఉంచి దంపతులిద్దరూ మెట్లు మార్గం గుండా పైకి నడిచి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కొండ దిగి తిరిగి ఇంటికి వచ్చేవారు. శ్రీధర్రావు గారు మాలకొండ పైకి వెళ్ళటానికి రోడ్డు కొరకు అధికారులతో మాట్లాడి ఎటువైపు నుంచి కొండ మీదకు రోడ్డు వేస్తే సౌకర్యంగా ఉంటుందోనని సర్వే చేయించే పనిలో ఇతర రోజులలో మాలకొండకు వెళ్ళసాగారు. డిసెంబర్ నెలలో ఒకరోజు శ్రీధర్రావు గారు మాలకొండ వెళ్ళి ఆ కొండలోనే కొద్దిగా దిగువన ఉత్తరంగా ఉన్న పార్వతీదేవి అమ్మవారి ఆలయం వద్దకు వెళ్ళారు. పార్వతీదేవి ఆలయానికి ఇంకొంచెం పైన కొండలోనే మలచబడ్డ శివాలయం నుంచి మెల్లగా దిగుతూ వస్తున్న ఓ దిగంబర యువకుడిని చూశారు. జనసంచారం లేని ఆ కొండ మీద ఆ దిగంబర యువకుడు ఎవరు? శ్రీధర్రావు గారికి సందేహం కలిగింది. ఇంతలో ఆ యువకుడు పార్వతీదేవి అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు. శ్రీధర్రావు గారు కుతూహలం రెట్టింపయింది. కొండ దిగి అక్కడ ఉన్న స్థానికుల్ని, మీరెప్పుడైనా అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న దిగంబరుగా ఉన్న వ్యక్తిని చూశారా అని అడిగారు. ఈ మధ్య తమ కొండ మీదకు వెళ్ళినప్పుడు అతను కనపడటాన్ని, తపస్సు చేసుకోవటానికి ఇక్కడకు వచ్చాడని, పార్వతీ అమ్మవారి ఆలయానికి తనకు నివాసంగా మార్చుకున్నారని తెలిపారు. నిజంగా తపస్సు కోసమే ఇక్కడకు వచ్చాడా, లేదా మరేదైనా ఆశించి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారా? ఆ నిమిషంలో శ్రీధర్రావు గారికి వచ్చిన సందేహాలు ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా శ్రీధర్రావు గారు తిరిగి పార్వతీదేవి ఆలయం వద్దకు వెళ్ళారు. తలుపు మూసి ఉంది. అక్కడే అరుగు మీద కూర్చున్నారు. 10-15 నిమిషాలు గడిచాయి. తలుపు తీసుకొని ఆ యువకుడు బయటకు వచ్చాడు. శ్రీధర్రావు గారికి అప్పటిదాకా వేధిస్తున్న ఒక్క సందేహము మనసులో గుర్తులేదు. ఏమి అడగాలని అనుకున్నారో ఒక్క ప్రశ్న కూడా నోటి నుంచి బయటకు రావటం లేదు. తనొక దిగంబర యువకుడిని ఎదురుగా కూర్చున్నాననే స్పృహ కూడా లేదు. ఏదో మాయ, ఏదో వింత, ఏదో అనుభూతి ఇది అని చెప్పలేని మానసిక స్థితి. అలా మాన్పొండిపోయి నిలుచున్నారు. ఆ యువకుడు ఒక్క మాట మాట్లాడలేదు. ప్రశాంతమైన చిరునవ్వుతో చూస్తున్నాడు. కొద్దిసేపటికి శ్రీధర్రావు గారికి పరిసరాలు తెలిసి వచ్చాయి. మీరు అని మాత్రమే అనగలిగారు. చెయ్యెత్తి ఒక్క క్షణం ఆగమన్నట్లు
సైగ చేశాడు ఆ యువకుడు. అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి ఒక చిన్న కాగితము పెన్ను తీసుకొని వచ్చి, నేను ప్రస్తుతం మౌనంలో ఉన్నాను, సంక్రాంతి తర్వాత మాట్లాడతాను అని వ్రాసి ఇచ్చాడు. శ్రీధర్రావు గారు నమస్కారం చేశారు. అదే చిరునవ్వు, అదే ప్రశాంతత. కొద్దిసేపు అక్కడ నిలుచుండి ఇక తను వెళ్ళి వస్తానన్నట్లుగా తల ఊపి అమ్మవారి ఆలయంలోనికి వెళ్ళారు. శ్రీధర్రావు గారు కొండ దిగి రెండెడ్ల బండిలో తిరిగి మొగిల్చెర్లకు ప్రయాణమయ్యారు. శ్రీధర్రావు గారు దంపతులతో మాట్లాడటం తర్వాత ఏం జరిగిందో మనం రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్త కృప. పావని నాగేంద్ర ప్రసాద్, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. ఎవరైనా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి కృపకు అందరూ పాత్రలు.